వైభవంగా శ్రీ సత్యసాయిబాబా వారి 100వ పుట్టినరోజు వేడుకలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 100వ పుట్టినరోజు వేడుకలు ఒంగోలు గాంధీనగర్ జెడ్పీ కాలనీలో సత్యసాయిబాబా మందిరంలో మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మాజీ మంత్రి సిద్ధ రాఘవ దంపతులు ముఖ్య అతిథులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులకు మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఘనస్వాగతం పలికారు. మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆదివారం ఉదయం నుండి శ్రీ సత్యసాయిబాబా సామాజిక వ్రతాలు, వేలాది మందిగా మహానారాయణ సేవ, అన్నదాన కార్యక్రమం, బాల వికాస్ పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయిబాబా యూత్ విభాగం మరియు మహిళా విభాగం, బాల వికాస్ విభాగం, స్కూల్ విభాగం వారు పాల్గొన్నారు. ఇందులో 100 ఉంటాయి. ఎక్కడెక్కడ వాళ్ళు అప్పుడు మోహన్ బాలయోగి ఏం చేశాయంటే ఎన్నియల భార్య బిడ్డలతో అంతా పుట్టపత్తి వచ్చి బాబా వారి దర్శనం చేసుకున్నారు. ఎక్కడో ఉండేవాడిని చెప్తే కానీ మనకి ఎక్కడలేదు. అందుకే కప్పలు రా, మీరంతా కప్పలు రా. మీకు అది ఎలా కప్పలో చెప్తారు వినండి. మీకు అకానందం జోలికి అది మన పరిస్థితి. కానీ నేను వ్యాపారంలో పనిచేశాను. మా దగ్గర పనిచేసే దుకాణం లావోస్ అని ఒక కంట్రీ, వియత్నాం, లావోస్ అట్లా కంట్రీ మళ్ళీ వచ్చాక దగ్గరలో ఉన్నారు కదా, బాబా ఎన్నిసార్లు దర్శించుకున్నాను. ఇది సిగ్గేసి ఎంతో వ్యయ ప్రయాసం కోర్చి వస్తున్నారు. మనంత కప్పలాగా ఇంత దగ్గర ఉండి గట్టిగా 10 గంటలు ప్రయాణం చేస్తే వెళ్ళగలిగిన బాబా వారి ఔన్నత్యాన్ని, ఆ అవతారం యొక్క లక్ష్యాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నాం. ఒక్కోసారి బాధతో అన్నమాట. ఎవరిని ఉద్దేశించాలని 2 సార్లు నన్ను మన్నించండి. గ్రహించువాడే పౌరున ఏక నివాసముగాగా దుర్దురంబరైన నేర్చునెట్లు వికచాబ్జ నరంద రసైక సౌరభోత్కరము విడింద ముందు ప్రియ రాజరగి. మీరందరూ చదివి ఉంటారు చాలా మంది. ఆయన అంటున్నాడు, ఆ సరస్సులో ఆ పద్మంలో ఉన్న మకరందాన్ని మిడిందాం అంటే కుందుకు వెళుతుంది, ఆ కిందనే ఉన్న కప్పాలు వెళుతులేకపోతున్నాయి. కాబట్టి అలా కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, అవతార ప్రదేశ్. పక్కన జ్ఞానదేవుడు లాగా ఒక అతను ఉన్నాడు. ఎందువల్ల మహారాష్ట్ర మహాత్ముడు జన్మించిన ప్రదేశం కాబట్టి మహారాష్ట్ర వచ్చింది. అక్కడే తుకారాం, జ్ఞానదేవుడు, జానాబాయి, నివృత్తి సోపాన్, అలాగే నామదేవుడు వీళ్ళందరూ అక్కడ ఆ ప్రాంతానికి మహారాష్ట్ర. ఎవరు ఎక్కించారు తెలుసా మీకు? అంజలిదేవి ఎక్కించింది. 1962 ప్రాంతాల్లో అంజలిదేవి సినిమాలో ఘోరంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉంటే స్వామివారు రక్షించారు. స్వామివారు రక్షించారు అంజలిదేవిని, ఆదినారాయణ. అప్పటి నుంచి ఆవిడ ఆఖరి శ్వాస వరకు స్వామి భక్తురాలి. స్వామి మీకు సినిమా తీస్తాం షిరిడి సాయి, పత్తి సాయి దగ్గర కదా అందరం పెట్టించేది. అనిల్ కుమార్ గారి స్వామి ఉయ్యాల ఉంది. బాగుంది అనిల్ కుమార్ ఉయ్యాల? ఏం బాగా ఎంత చమత్కారం.
సందర్భంగా మన ఎంపీ గారితో చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మన ఒంగోలు కావలి నెల్లూరు పుట్టుపర్తి వెళ్ళాలంటే ధర్మవరం ట్రైన్ అవుతుంది. కాబట్టి ఆ ట్రైన్ పుట్టుపర్తి దాకా ఎక్కేసి చేసే అవకాశం కల్పిస్తామని అనుకుంటున్నాం. నర్సాపూర్ నుంచి ధర్మవరం వరకు వెళ్తుంది సార్. భక్తులకు ధర్మవరం దాకా వెళ్తుంది సార్. అంటే మార్కాపూర్ నుంచి 2 ట్రైన్స్ ఇబ్బంది పడుతున్నారు. కొద్దిగా రామ్మా, కొద్దిగా సత్యసాయి గారి భక్తులందరూ కూడా బాగుంటున్న మీ అందరికీ నమస్కారాలు తెలుసుకుంటూ స్వామివారి ఉన్న అనుభవాలన్నీ కూడా ఎప్పుడు కూడా మరుగని పదే మీకు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్తూ ఉంటాను. నేను వారి ప్రేమ అనేది అటువంటి ఎప్పుడు కూడా బంగారాలను పిలుస్తూ కూడా వారు చూపించిన మార్గం అనేది మంచి లేని వాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే దాదాపు 30 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా 23వ తారీఖు 1995 సంవత్సరంలో అనంతపూర్కి జిల్లాకంతా కూడా మంచినీరు ఇస్తాననే కాదు, ఆ రోజు మాట ఇచ్చి మా అన్నగారు గిరిశేషులు బాబు సుబ్రహ్మణ్య గారు కూడా ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నవారు అక్కడ మేనేజ్మెంట్ వారు కూడా వారి కోరిక మీద ₹1 కోటి విరామం అనేది కూడా ఇప్పుడు కూడా ప్రకటించి అక్కడ అనంతపూర్లో కాహార్కి తీసిన బాబా గారికి ఉడతాభక్తిగా ఉండటం అనేది ఎంతో సంతోషమైన విషయం నేను బాబా భక్తులు వారి మాత్రమే ప్రతి ఒక్కరు కూడా ఎన్నుకోవాలని కూడా ఈ రోజు 100వ జయంతి ఉత్సవం అంటే మన జన్మదినం అంటేనే పండుగ వాతావరణంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మధ్యప్రదేశ్ అంటే ప్రధానమంత్రి గారు కూడా మోడీ గారు, రాష్ట్రపతి గారు కూడా రావడం, ఉపరాష్ట్రపతి అందరూ కూడా బ్రహ్మాండంగా జరుపుతున్నారు అక్కడ పుట్టపర్తిలో. అటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ సాయి భక్తులందరూ కూడా ఎంతో చక్కగా జరుపుతున్నందుకు మా కుటుంబ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. సాయిరాం సాయిరాం సాయిరాం. ఓం శ్రీ సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. ఈరోజు స్వామివారి 100వ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు నగరం నందు అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఈ కార్యక్రమానికి ముందుగా ఒక వారం రోజుల నుంచి ఒంగోలు నగరం నందు మొదటి రోజున మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ నందు 100 మంది బాలింతలకు స్వామివారి ప్రసాదాన్ని అందించాము. మరుసటి రోజున ఉమా మనోవికాస్ కేంద్రం నందు ఉన్న 93 మంది పిల్లలకు స్వామివారి ప్రసాదాన్ని అందించాం. మరుసటి రోజున డెఫ్ అండ్ డెమ్లో ఉన్న 73 మంది పిల్లలకు ఆహారాన్ని అందించాం. మరుసటి రోజున బ్లైండ్ పిల్లలకి ఆహారాన్ని అందించాం. 19వ తేదీన మహిళలకు శ్రీమంతాలు నిర్వహించాము. విశ్వసేవక ట్రస్ట్ నందు ఒక రోజున ఉన్న వృద్ధులకు ఆహారాన్ని అందించాము. నిన్న పుట్టపర్తిలో జరుగుతున్నట్టుగానే ఇక్కడ కూడా స్కూల్ కార్యక్రమాలు 22వ తేదీన జరిపించాము. ఈరోజు స్వామివారి బర్త్డే సందర్భంగా ఉదయం ఓంకారము, సుప్రభాతము, నగర సంకీర్తన, 10 గంటలకు సత్యసాయి వ్రతాలు, మధ్యాహ్నము దాదాపు 3,500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇదే విధంగా ఒంగోలు నందు ప్రతి నిత్యము రిమ్స్ నందు 350 మందికి అన్నదానము జరుగుతూ ఉంటుంది. ఆర్టీసీ డిపోలో మంచినీటి సరఫరా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మా స్కూల్ నందు 400 మంది పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాము. వృద్ధులకు నెలకు సరిపడా సరుకులు,
ఇస్తున్నాము. ఈ రకంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతున్నాం. స్వామి ప్రేమ సేవే ముఖ్యమైన కర్తవ్యం మానవుడికి అని మనకి ప్రబోధించాడు. సాయిరాం వారి బర్త్డేకి ప్రధాని మోడీ దగ్గర నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మన గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ పుట్టపర్తి వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రులైనారు. అదేవిధంగా స్వామివారి బర్త్డేని రాష్ట్రీయ పండగగా ప్రకటించి జీవోని కూడా రిలీజ్ చేశారు. దానికి అనుబంధంగా ఈరోజు మేము కలెక్టరేట్ నందు స్పందన హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాము. ఆర్డీఓ ఆఫీస్ నందు, కొన్ని స్కూళ్ళ నందు, మున్సిపల్ ఆఫీసుల నందు ఈ కార్యక్రమాలు నిర్వహించి ఇది రాష్ట్రీయ పండగగా జరుపుకునే అవకాశాన్ని స్వామివారు మనందరికీ ప్రసాదించినందుకు స్వామివారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి దివ్య పాదపద్మములు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిది 100వ జన్మదినోత్సవం. ఆ సందర్భంగా ఒంగోలు నందు ఉదయాన్నే ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన పూర్తి చేసుకొని 10 గంటలకు సత్యసాయి వ్రతాలను నిర్వహించుకొని 12:30కు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము. అలాగే సాయంత్రం కూడా స్వామివారికి సంగీత విభావరి, తర్వాత బాల వికాస్ పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా స్వామివారి ఉయ్యాల సేవ జరుగుతుంది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా స్వామివారు చెప్పిన విధంగా ప్రేమ సేవ అనే 2 పదాలకి ఎంతో అర్థాన్ని ఇచ్చి ప్రపంచమంతా ఏకంగా ఈ పుట్టపర్తి వచ్చే విధంగా ఆ 2 పదాలు పనిచేసినాయి. స్వామి ప్రేమ చూపించాడు, సేవ చేసి చూపించాడు. ఈ విధంగానే ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రపంచం మొత్తం కూడా ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటూ స్వామివారి ఆచరణలో ఉంటూ స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. కాబట్టి స్వామివారు చేసిన విధంగా మనం ఒంగోలులో కూడా రిమ్స్ హాస్పిటల్ నందు 350 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. పేషెంట్లకేమో గవర్నమెంట్ వారు ఇస్తుంటారు, పక్కన ఉన్న అటెండ్ వారికి మేము ఏర్పాటు చేస్తున్నాము. ప్రతిరోజు నిత్యం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమం. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ నందు 5,000 మందికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి అది నిర్వహిస్తున్నాము. దాని తర్వాత ఇక్కడ స్కూల్ ఉంది, సత్యసాయి స్కూల్. ఆ స్కూల్లో 350 మందికి ఉచిత విద్యను అందిస్తున్నాం. తర్వాత మెడికల్ క్యాంప్స్ ఇలాంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందుతూ ఉన్నాం. జై సాయిరాం.